अवतार मेहर बाबा की जय. बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. హలో, జై బాబా. జై బాబా. ఉన్నారా? జై బాబా. జై బాబా. జై బాబా. సోమవారాలు 4 చెప్పుకున్నాం. ఇవాళ ఒక 2 చెప్పుకుందాం. ఈ 2 సహజీవన సోమవారాలు కూడా మీరు జ్ఞాపకొచ్చుకోండి, రాసుకోండి. ప్రేమయే దేవుడని ప్రేమించమని చాటి ప్రేమతో మమ్ము సాకి సహజీవనము నిచ్చి దీవించినావు. అపరిమితుడవు నీవు, పరిమితుల స్నేహమును ఆశించి ప్రేమతో సజీవనము నిచ్చి దీవించినావు. అన్బౌండెడ్ లవ్, అపరిమితమైనటువంటి ప్రేమ, సరిహద్దులు లేవు దానికి. ఎందుకు చెత్తదానికి ఆ సరిహద్దులు లేకుండా అయిపోయావంటే దానికది సహజంగా అపరిమితం గనక అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో దాని యొక్క దివ్య లక్షణాలు అపరిమితంగా ఉంటాయి. అందుచేత ప్రేమే తానై ప్రేమించమని మనకి చాటి చెప్పాడు. ప్రేమతో మనందరినీ కూడా ఆయన సంరక్షిస్తూ సహజీవనాన్ని ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. అలాగే అపరిమితుడు, ఈ పరిమితుల యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే బిందు ఆత్మలం కదా, ఈ బిందు ఆత్మల యొక్క స్నేహాన్ని కోరుకుంటున్నాడు. వాటి ప్రేమని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆ విధంగా సహజీవనమునిచ్చి దీవించినావు. ఇవి రాసుకోండి. ప్రతిరోజు కొత్తగా ఉంటాయి 2. అవి మనం చదువుకున్న వాటిలోంచే బాబా తయారు చేస్తున్నారు ఆయన. అంచేత మీరు రాసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఇవి మీరు పాడుతూ చెప్పచ్చు. అదే అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం అవతార్ మెహర్ బాబా ప్రవచనాల్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రవచనాలు ప్రబోధాత్మకం, ప్రేరణాత్మకం, ఆచరణయుతం, అనన్య సామాన్యమైనవి కావు. అందుచేత మనం
దివ్యమైన నిరాశాజనక తెగింపు ఆధ్యాత్మిక జాగృతికి ఆరంభం అని మనం ఒక ప్రవచనాన్ని మొన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక ప్రవచనాన్ని మనం వినబోతూ ఉన్నాం. అయితే భగవంతుడు లేదా శూన్యం. అయితే భగవంతుడు లేదా శూన్యం. బాబా ఎలా ప్రారంభిస్తున్నారంటే, అన్ని రకాల సాధారణ ఓదార్పులు పనిచేయకపోయినా, అన్ని రకాల సాధారణ ఓదార్పులు పనిచేయకపోయినా జీవితానికి ఏ ప్రయోజనం లేదనే పరిస్థితిని పూర్తిగా అంగీకరించడానికి అతని అంతర్వాణి నిరాకరిస్తుంది. ప్రతి ప్రవచనం కూడా ఒక పాఠమే. ఓదార్పు. పిల్లడు ఏడుస్తుంటే తల్లి ఓదారుస్తుంది. విద్యార్థి ఏడుస్తూ ఉంటే గురువు ఓదారుస్తాడు. పసిపిల్లలకి వాళ్ళు ఏడుస్తూ ఉంటే తల్లి ఓదారుస్తూ ఉంటుంది. ఇలా ఓదార్పు అనేది ప్రపంచంలో ఆల్రెడీ దానికి ఉనికి కలిగి ఉన్నది. కనుక ఆ ఓదార్పుల్లో ఆధ్యాత్మిక మార్గంలో కూడా భగవంతుడు మనల్ని ఔదార్యంతో ఓదారుస్తాడు. అయితే ఇవన్నీ ఏమిటి ఓదార్పులు అంటే, అవి మనలో పనిచేయాలని, ఆ ఓదార్పు ద్వారా మళ్ళీ మనం కొంచెం ఉన్నతంగా ఉండాలని. కానీ అవి పనిచేయకపోయినా, ఆ ఓదార్పులు పనిచేయకపోయినా జీవితానికి ఏ ప్రయోజనం లేదనే పరిస్థితిని పూర్తిగా అంగీకరించడానికి అతని అంతర్వాణి నిరాకరిస్తుంది. ఈవేళ ఒక కొత్త మాట విన్నాం, అతని అంతర్వాణి. అంటే చాలాసార్లు మనం వినే ఉంటాం, కానీ ఏ రోజుకు ఆ రోజు బాబాతో మన జీవితం నూతనంగా ఉండాలి. ఈవేళ బాబాతో మాట్లాడుకుంటున్నాం, ఇవాళే బాబాతో సహజీవనం చేస్తున్నాం అన్నట్టుగా ఉండాలి. అంతేగాని చేసిందే చేస్తున్నాం అన్నటువంటి ఒక ఆలోచన కానీ, చదివిందే చదువుతున్నామన్న ఆలోచన కానీ, ఇందులో ఏమిటి నూతనం ఉంది అనేటువంటి భ్రమ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ ఉండకూడదు సుమా. బాబా అంటున్నారు, సాధారణ ఓదార్పులు పనిచేయకపోయినా. సాధారణ ఓదార్పులు అంటే భౌతిక ప్రపంచంలో జరుగుతూ ఉన్నవి. జీవితానికి ఏ ప్రయోజనం లేదనే పరిస్థితిని పూర్తిగా అంగీకరించడానికి, అంటే సాధారణ ఓదార్పులు అంటే భౌతిక ప్రపంచంలో చెప్పుకున్నాం కొన్ని ఓదార్పులని, కానీ అవి ప్రయోజనకారులు కాకపోయినా కూడా అటువంటి పరిస్థితి పూర్తిగా అంగీకరించడానికి అది నెగటివా పాజిటివ్ అంటే పాజిటివ్ నెగటివ్. కాబట్టి అతని అంతర్వాణి నిరాకరిస్తుందట. అతని అంతర్వాణి అంటే మనం అంతర్వాణి అంటే మన లోపల ఎవరున్నారు? బాబాయే ఉన్నారు. మరి ఎవరు నిరాకరిస్తారు? ఆయనే. ఇంతవరకు తెలియకుండా ఉన్న నిగూఢమైన సత్యాన్ని ఇక మీదట తెలుసుకోలేకపోతే
జీవించడం నిరర్థకం. ఇంతవరకు తెలియకుండా ఉన్న నిగూఢమైన సత్యాన్ని ఇక మీదట నైనా తెలుసుకోలేకపోతే జీవించడం నిరర్థకం. నిగూఢమైన సత్యం గాడ్ ఈజ్ నిగూఢమైన సత్యం అది. అందుకే ప్రభు స్తుతి చాలా గొప్పది. నీవు అంతటను ఉన్నావు, అన్నిటను ఉన్నావు, మరి అంతటికి అన్నింటికి ఆవలనుందువు. అది తెలియకుండా మనకి తెలిసిన ఒక సత్యం. మరి దాన్ని తెలుసుకోలేకపోతే అర్థమవుతుంది అంటున్నారు బాబా. పాటల ద్వారా, మాటల ద్వారా మనం ఎంత కాలక్షేపం చేసినా సహజీవనంలో బాబాతో చేసే ఈ సహజీవన సహవాసం ఇది ఏం చేస్తుంది? ఇక మీదటనైనా తెలుసుకోవడం కోసమే నిగూఢమైన సత్యం గురించి అలా తెలుసుకోలేకపోతే జీవించడం నిరర్థకం అని చెప్తుంది సహజీవన వాణి ఇది. అయితే అతనికి ఇంకా రెండే గత్యంతరాలు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి రెండు గత్యంతరాలు ఉన్నాయట. మొదటిది, భగవంతుడు ఉన్నాడు అని ప్రవక్తలు వివరించినది ఆధ్యాత్మికంగా వాస్తవమై ఉండాలి, లేదా రెండవది సర్వము నిరర్థకమై ఉండాలి. భగవంతుడున్నాడని ప్రవక్తలు వివరించినది ఆధ్యాత్మికంగా వాస్తవమై ఉండాలి, లేదా రెండవది సర్వము నిరర్థకమై ఉండాలి. మానవుడు ఉన్న వ్యక్తిత్వం దృష్ట్యా ఆ రెండునది. ఆ రెండవది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. మనందరం వాడుతున్నాం ఒక సామెత. ఆ సామెత ఏమిటంటే, రెగ్యులర్గా అంటే ముందు దాన్ని సామెత చెప్తాను. ఉట్టికి ఎగరినేనమ్మా స్వర్గానికి ఎగిరిందా అని ఒక సామెత ఉంది. అసలు బాబా భగవంతుడు అన్నటువంటి విశ్వాసం కలగకపోతే ఆధ్యాత్మికంగా మనం ఏ కార్నర్ నుంచి పరీక్ష చేసుకున్నా అది నిరర్థకమైపోతుందా లేదా అన్నది మీమాంస చేసుకొని దాని ఎడల ఏకాగ్రతని నిలపగలగాలి. ఎందుకంటే ఇందులో రెండవుతుంది మీదని. మొదటిది భగవంతుడు ఉన్నాడని ప్రవక్తలు వివరించినది వాస్తవమైనా ఉండాలి,
రెండవది సర్వము నిరర్ధకమై ఉండాలి. మానవుని పూర్ణ వ్యక్తిత్వం దృష్ట్యా ఆ రెండవది ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. రెండవది సర్వము నిరర్ధకమై ఉండాలి అన్నది. ఆ రెండవది అంగీకారయోగ్యం కాదు. కావున అతడు మొదటి గత్యంతరాన్ని ప్రయత్నించాలి. లేక భక్తి లేక ప్రాపంచిక విషయాల్లో అమోఘమైన స్థితిని ఎదుర్కొన్నప్పుడు భాగవంతుడు ఇంకా అంటే విధంగా మొదటి గత్యంతరాన్నే ప్రయత్నించాలి. అలా వ్యక్తి ప్రాపంచిక విషయాల్లో ఒక అఘాత స్థితి ఎదుర్కొన్నప్పుడు భగవంతుని వైపుకు మరల్చబడతాడు. అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, దేవుడు ఆయనకి ఆయన మనకి తెలియజెప్పాలి. అంటే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో మీరంతా ఆకలింపు చేసుకోండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ షార్ట్. అతి తక్కువ జీవనంలో మనం ఏమిటి సాధిస్తాము అంటే ఏమీ లేదు. ఏదైనా విషయం బాబాకి మనం చెప్పగలమా? ఆయన చెప్పగలరా? ఆయనే చెప్పగలరు. ఏదైనా విషయాన్ని ఇతరుల ఎడ చెబితే, ఇతరులతో ముచ్చటిస్తే ఆ ముచ్చటని చక్కగా స్వీకరించగలిగే మానసిక స్థితి అందరిలో ఉండాలి కదా. అలా జరగడం లేదు. అయితే అయినప్పటికీ కూడా ఒక అఘాత స్థితి వస్తుంది. అఘాత స్థితి వచ్చినప్పుడు భగవంతుని వైపుకి మరల్చబడతాడు అంటున్నారు బాబా. అంటే ఇది ప్రాక్టికల్గా మనకి జరగదు, కానీ భగవంతుడు నిన్ను గాని తన సేవకురాలిగా లేక సేవకుడిగా రక్షించి ఆయన మనల్ని మరల్చాలి. మరల్చుట అనేది ఆయన మీద మనకుండే ప్రేమని బట్టి, తపన్ని బట్టి, ఇంకా తీవ్రమైన ఆకాంక్షను బట్టి వస్తాయి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం భగవంతుని యొక్క యథార్థమైనటువంటి అంటే అవతార పురుషునిగా ఏ జీవనాన్ని అయితే ఆయన సాగించారో ఆ జీవనాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ తెలుసుకోవడంలో మర్చిపోకుండా మనం ఏ రోజుది ఆ రోజు మనం గుర్తు ఉంచుకోగలిగితే మనం ధన్యులు అయిపోతాం. ఎందుకంటే ఆయన అవసరమైన చోట వివరాలు కూడా చెప్తున్నాడు. ఆయన అనేకమైనటువంటి చిన్న చిన్న కథలు కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతూ మనల్ని ఈ చరిత్రలో ముందుకు నడిపిస్తున్నాడు. అయితే మనం 1వ తారీఖుని చెప్పుకున్నది 2874వ పేజీలో ఆపుకున్నాం. లాస్ట్ పేరాలో అంటే లాస్ట్ బట్ 1. ఇప్పుడు కాస్త ముందుకి చరిత్రలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ఈ మధ్యలో పంచగనిలో ఉన్న స్త్రీ పురుష మండలికి బాబా ఆదేశానుసారం ధ్యానం చేయాలని సూచించడం జరిగింది. మండలిలో కొంతమందిని తాము ఇన్నేళ్ల నుండి బాబా సేవలో ఉన్నప్పటికీ భగవత్ సాక్షాత్కారం ఎందువల్ల పొందలేదని అనుకుంటూ ఉన్నారు. ఇది మనం రిపీట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. అయితే లేక రిపీట్ చేయదు, కరెక్టే. వారి మధ్యలో నిక్షిప్తంగా దాగి ఉన్న ఈ ప్రశ్నకు సమాధానంగా బాబా ఒక సద్గురువు కథను ఇలా వివరించారు. ఒక శిష్యుడు తన గురువును ఎప్పుడు విశ్వాసంతో సేవ చేసుకుంటూ ఉండేవాడు. అన్నేళ్ల పాటు తాను సేవ చేస్తున్నా తనకు దైవ సాక్షాత్కారం ఎందుకు లభించడం లేదని ఆ గురువును పదే పదే అడుగుతూ ఉండేవాడు. అంటే శిష్యరకం చేసిన వాడు సేవ చేస్తాడు. సేవ చేసిన వాడికి ఆయన మీద నమ్మకం చక్కగా కుదురుతుంది. అలా నమ్మకం కుదిరినప్పుడు గురువు అంటే భగవంతుడు తనకు చేరువుగా ఉండేటట్టు చేస్తాడు. ఆ చేరువు వల్ల చనువు వస్తుంది. చనువు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? చనువు తీసుకొని ఓర్పుతో పొందవలసింది ఆరాటంతో పొందాలనేటటువంటి ఉద్దేశంతో తొందర పెడతాడు. గ్రామంలో పెద్ద సంత జరిగింది. సద్గురువు శిష్యునితో ఒక గిన్నెడు పాలు చేత్తో పట్టుకొని సంతకు వెళ్ళి మళ్ళీ ఆ నిండు గిన్నెతోనే తిరిగిరా, అప్పుడు నీవు దేవునితో ఏకత్వాన్ని పొందగలవు అని చెప్పాడు. ఏకత్వము చెందుట అంటే భగవంతుడు కావడమే, భగవంతుడు కాగలగడమే. అంచేత అప్పుడు ఆయన ఏమన్నారు? గిన్నెడు పాలు చేత్తో పట్టుకుని సంతకు వెళ్ళి మళ్ళీ ఆ నిండు గిన్నెతోనే తిరిగిరా, నువ్వు ఏకత్వాన్ని పొందుతావు దేవుడితో అని చెప్పాడు. ఆ పని సులువు అనుకున్న శిష్యుడు అలాగే బయలుదేరాడు. సంతకు చేరుకున్న తరువాత అక్కడ ఆకర్షణీయ దృశ్యాలకు మైమరచి దైవ సాక్షాత్కారం సంగతి మరచిపోయాడు. దేనిని వదలకుండా సంతలో ఉన్న వాటన్నిటినీ చూద్దామన్న తలంపుతో జనం గుంపుల్లోకి తోసుకుంటూ వెళ్ళాడు. అలా సంతలో అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ తోపులాటలో అతను పట్టుకున్న గిన్నెలోంచి పాలు ఒలిగిపోతూ ఉన్నాయి. సంతోషం సంతను మొత్తం చూసి అతను సద్గురు నివాసానికి తిరిగి చేరుకునేసరికి గిన్నెలో చుక్క పాలు కూడా లేవు. అతను రావడం చూసి సద్గురువు, ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నీకు దైవ సాక్షాత్కారం కలుగజేస్తాను, ఒక్కసారి పాలకి నేను చూడని అని అడగ్గా సంతలోని అద్భుత దృశ్యాలని చూడడంలో తన దృష్టి కేంద్రీకృతమై పాలగిన్నెపై దృష్టి లేకపోవడం వలన గిన్నెలోని పాలన్నీ ఒరిగిపోయాయని శిష్యుడు సిగ్గుపడుతూ జరిగిన పొరపాటును ఒప్పుకున్నాడు. ఈ ఐహిక ప్రపంచం అనే ఈ సంతలో మనం కూడా అలాగే ఆ అవకాశాన్ని
జారబిడుచుకుంటూ ఉన్నాం. అప్పుడు సద్గురువు ప్రాపంచక ఆకర్షణల్లో పడి నా ఆదేశాలు మరచిపోయావు. ప్రాపంచక ఆకర్షణల్లో పడి, ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు ఎన్ని? అనంతం. అంచేత ఆయన గురువు యొక్క ఆదేశాలు పాపం మర్చిపోయాడు. ఇక నేనేం చేయగలను? భగవంతుడిని పొందాలన్న నిజమైన తపన, కోరిక గనుక నీలో ఉంటే ఇలా నిర్లక్ష్యంతో దొరికిపోయేవాడివి కాదు కదా. ఆ పాత్ర నుండి ఒక్క చుక్క పాలు కూడా కింద పడకుండా సాయశక్తులా ప్రయత్నించి ఉండేవాడివి. తుచ్చమైన జీవిత తుచ్చమైన ప్రాపంచిక విషయాల్లో తగులుకున్నావు. అవి నిన్ను బంధించి తుచ్చమైన ప్రాపంచిక విషయాల్లో తగులుకున్నావు అన్నప్పుడు కొంచెం ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది. నేను ఉంటే కదా నాకు తగులుకోవడం అనేది జరుగుతుంది, నేను లేననుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. ప్రాపంచిక విషయాల్లో తగులుకున్నావు. అవి నిన్ను బంధించి ఉంచడం వల్ల దేవుని గురించి నీవెలా తప్పించగలవు? ఏళ్ల తరబడి గురువును సేవించిన ప్రాపంచక, వినండి జాగ్రత్తగా, చాలా మనకు కరెక్ట్గా సూట్ అయిన సందేశం ఇది. ఏళ్ల తరబడి గురువును సేవించిన ప్రాపంచక ఆకర్షణలు ఉన్నంత వరకు దైవాన్ని పొందే అవకాశం ఉండదని శిష్యుడు అప్పుడు గ్రహించగలిగాడు. అండర్లైన్ చేసుకోండి. చాలా ముఖ్యమైన మాటలు బాబా పలికారు. ఏళ్ల తరబడి మనందరం పరిస్థితి, ఏళ్ల తరబడి గురువును సేవించిన, మనం సేవించడం కాదు సంతోషపెట్టమన్నాడు. కాబట్టి ఏళ్ళైతే మీరిపోతున్నాయి, కానీ బాబాని సంతోషపెట్టడం జరగడం లేదు. ఇంచేత ప్రాపంచక ఆకర్షణలు ఉన్నంత వరకు దైవాన్ని పొందే అవకాశం ఉండదని శిష్యుడు అప్పుడు గ్రహించగలిగాడు. మనకి ఈ సహజంలో బ్రహ్మాండమైనటువంటి మేలుకొలుపు పొందే అవకాశం ఉంటుంది. ఆ మేలుకొలుపు భౌతికమైనది కాదు, పూర్తిగా ఏదైతే మనకు తెలియదు అనుకుంటున్నామో ఆ విషయం ఎట్లా మనకు జాగృతి కలిగించి మన జీవనాన్ని ఆ విషయం వైపు మళ్ళించగలిగే సత్తా ఉన్నవాడు మన ప్రీతముడు. అందుచేత ప్రాపంచక ఆకర్షణలో ఉన్నంత వరకు దైవాన్ని పొందే అవకాశం ఉండదని శిష్యుడు అప్పుడు గ్రహించగలిగాడు. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. ఆకర్షణలు పోవడం లేదు. తమ చింతలకి సమాధానం దొరికిందని బాబా మండలి గ్రహించి తమ తెలివి తక్కువ ఆలోచనకు నవ్వుకున్నారు. చూసారా? అందుకే నిజమైన శిష్యుడు అని మనం ఒక చాప్టర్ చెప్పుకున్నాం. ఇంకో సందర్భంలో ధ్యానం గురించి మరియు ప్రార్థన గురించి వివరిస్తూ దిగువ ఉదాహరణతో బాబా ఇలా చెప్పారు. బాబా ఎందుకు చేస్తున్నారుగా, ఇదిగులా చెప్తున్నాడు అని అనిపిస్తుంది మనకి. కానీ ఆయన మౌనావతారుడు కదా, ఎందుకు ఆ మౌనాన్ని భంగం చేసుకొని మాకు చెప్పాలనిపిస్తుంది? లేదు, ఆయన మౌనంలోనే చెప్తున్నాడు.
పక్కన ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. సరే బాబా, ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ అంటే పత్రము అని అర్థం. మనకి ఈ ప్రవచనాలన్నీ కూడా డాక్యుమెంట్స్ లాంటివి. అంచేత ఒకరోజు ఆ దగ్గరలో గ్రామంలో పెద్ద సంత జరిగింది. సద్గురువు శిష్యునితో ఒక గిన్నెడు పాలు చేతితో పట్టుకొని సంతకు మళ్ళీ ఆ నిండుగునితోనే తిరిగిరా, అప్పుడు నువ్వు దేవునితో ఏకత్వాన్ని పొందగలవు అని చెప్పాడు. ఆ పని సులువే అనుకొని శిష్యుడు అలాగే బయలుదేరాడు. సంతకు చేరుకున్నాక అక్కడ ఆకర్షణీయ దృశ్యాలకు మైమరచి దైవ సాక్షాత్కారం సంగతి మరచిపోయాడు. దేనిని వదలకుండా సంతలో ఉన్న వాటిని అన్నింటినీ చూద్దామన్న తలంపుతో జనం గుంపులోంచి తోసుకుంటూ వెళ్ళాడు. అలా సంతలో అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ రోజులో అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ తోపులాట్లో అతను పట్టుకున్న గిన్నెలోంచి పాలు ఒలిగిపోతాయి. అంటే ఇది మళ్ళీ మీకు ఎందుకు రిపీట్ చేశారంటే బాబా, భగవంతుని ఆదేశాలని వినడమే కష్టం. మనం శ్రద్ధగా వింటే తప్ప మనకు అర్థం కావు. ఒకవేళ అర్థమైన పెద్దగా పట్టించుకో. అంచేత బాబా ఈ పేరాలో ఖచ్చితంగా చెప్తున్నారు, ప్రాపంచక ఆకర్షణలో పడి నా ఆదేశాలు మర్చిపోయావు, ఇక నేనేం చేయగలను? భగవంతుడిని పొందాలన్న నిజమైన తపన కోరిక గనుక నీలో ఉంటే ఇలా నిర్లక్ష్యంతో దొరికిపోయేవాడు కాదు కదా. ఈ పాత్ర నుండి ఒక్క చుక్క పాలు కూడా కింద పడకుండా సాయశక్తులా ప్రయత్నించి ఉండేవాడివి. శిష్యమైన ప్రాపంచిక కోరికలు విషయాలు అందించి మనకి ఎలా బంధిస్తున్నాయి ప్రాపంచిక విషయాలు? ఒక విధంగా చెప్పాలంటే భౌతికమైన ఆకర్షణలన్నీ ఒక జైలు లాంటివి. ఆ జైల్లో భద్రం పడిపోతున్నాం. అందుచేత అందులోనే మనం ఇమిడిపోయాం. అవి నిన్ను బంధించి ఉండడం వల్ల దేవుని గురించి నీవెలా తప్పించగలవు? తప్పించని బ్రతుకంత మెహరుచు తప్పించని. బాబా ఒక గీతం రాయించారు ఈ సబ్జెక్ట్ మీద. ఏళ్ల తరబడి గురువును సేవించిన ప్రాపంచిక ఆకర్షణలు ఉన్నంత వరకు దైవాన్ని పొందే అవకాశం ఉండదని శిష్యుడు గ్రహించగలిగాడు. తమ చింతలకి సమాధానం దొరికిందని బాబా మండలి గ్రహించి తమ తెలివి తక్కువ ఆలోచనకు నవ్వుకున్నారు. ఇంకో సందర్భంలో ధ్యానం మరియు ప్రార్థన గురించి వివరిస్తూ దిగువ ఉదాహరణతో బాబా ఇలా చెప్పారు. యాంత్రికంగా ధ్యానం చేయకండి. అసలు ధ్యానం అంటే ఏమిటి? చూసారా, భౌతిక ఆకర్షణలు ఉన్నంత వరకు అన్న మాట బాబా వాడారు. అది ఒక విధంగా మనకి ధ్యానం దాని మీద ఎక్కువైపోయింది. అలా ఎక్కువైపోతే దాన్ని ధ్యానం అంటారు.
ప్రార్థన గురించి వివరిస్తూ ఏమన్నారు? యాంత్రికంగా ధ్యానం చేయకండి, అలా చేయకూడదు. ప్రార్థన రూపంలో ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా ఆ ధ్యానంలో మునగాలి. ఎంత ఓపికతో, సహనంతో, ప్రేమతో చెప్తున్నాడో చూడండి. యాంత్రికంగా ధ్యానం చేయకండి. కొంతమంది సెంటర్లో ఉంటారు, వాడి బాధ వాడు పడడు. చుట్టూ ఉన్నవాళ్ళు పాడుతున్నారా లేదా, పడుకున్నారేటో, వింటున్నారా లేదా, వినకుంటున్నారేమో, బయటికి వెళ్ళిపోతున్నారేమో, బయటికి వెళ్ళి వస్తున్నారేమో, ఇవే వీడి ధ్యానం. ఇంకా వాడు భగవంతుడి కాళ్ళ దగ్గర ఉన్న వేస్తే. అందుచేత అటువంటి యాంత్రికమైన ధ్యానం చెయ్యొద్దు. ప్రార్థన రూపంలో ధ్యానం చేస్తూ, ప్రార్థన రూపం అంటే పశ్చాత్తాప ప్రార్థన, పర్వదిగారి ప్రార్థన అనుకోకండి. ప్రార్థన రూపంలో, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ధ్యాన. ఆ ప్రార్థన అంటే ఏమిటి? యాక్చువల్గా ఒక విధంగా మీకు శిరసా నమామి అనే పాట ఉన్నది. అది ప్రార్థనతో ధ్యానం చేయడానికి చాలా ఉపయుక్తమయ్యే పాట. అది పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరస నమామి. అది గాని తీవ్రంగా గాని ఆ పాదం అంటూ ఉంటే శిరస్సు మీద నీకు ధ్యానం పోతుంది. అసలు నాకు శిరస్సు లేదేమో అనుకుంటావు. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరస. ఓ నా శిరస్స, ఆయన పాదాల మీద పడు, నీకు దారి చూపిస్తాడు. అలా ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా ఆ ధ్యానంలో మునిగిపోవాలి. మనల్ని మనం పోగొట్టుకోవాలి అక్కడ. అంటే ఏ గానం అనేది బాగుంటుంది అనుకుంటున్నావు, ఏ గానం అయితే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, ఆ గానంలో చేయడంలో, ఆ గానాన్ని చేయడంలో నువ్వు ఏమిటి కోరుకుంటున్నావు? శిరస నమామి. ఈ శిరస్సుని పాదాల దగ్గర ఉంచు తండ్రి అంటున్నావు. నిజంగా భావన ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, మైండ్లో, మనసులో అది ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సముత్కంఠం అయింది అనుకోండి, నిన్ను పోగొట్టుకుంటావు. అంచేత ఒక అరబు వ్యక్తి చేతి వేలికి ఎప్పుడూ ఒక బంగారం ఉంగరం ఉండేది. అతడు భగవంతుడిని ఎంతో ప్రేమించేవాడు. ప్రార్థన సమయంలో సర్వం మర్చిపోయేవాడు. మనకేదైతే చెప్పాడో దానికి జరిగిన ఉదంతం బాబా చెప్తున్నారు. ప్రార్థన సమయంలో సర్వం మర్చిపోయేవాడు. ఒకసారి ప్రార్థన సమయంలో ఖండించి ఉంగరాన్ని దొంగిలించాడు. అయినా ఆ రబ్బు తన శ్రేయస్సునే మర్చిపోయేంతగా ప్రార్థనలో మునిగి ఉండడం వల్ల లేస మాత్రమైన బాధను కూడా పొందలేదు. మీరా జీవితం మీ అందరికీ తెలుసు. మీరా భక్త మీరా జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసింది. ఆవిడ కృష్ణ కోవిల్ దగ్గర కృష్ణుని యొక్క ఆ చక్కని ఆ గీతాలని పాడుతూ
మైమరచిపోతూ ఉంటే చుట్టూ జనం చేరి ఆమె అందాన్ని ఆస్వాదించేవారు. ఆమె ధ్యానం చేస్తూ ఉంటే చిరుగాలికి ఆమె పైటగాని జారితే ఆ అందాలను చూసేవారు. ఆమె ఎడలో పువ్వుల్ని గాలి ఎగురవేస్తే అవి అందుకుంటూ ఉండేవారు. పాపం మీరాకి ఏమీ తెలియవు. అటువంటి దృశ్యాలు చూశాడు మీరా భర్త. ఓహో, ఈవిడ ఇందుకోసమే కావాలా, కృష్ణుడు కోవలకు తెస్తుంటుంది నిత్యం అనుకున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థనలో మునిగి ఉండడం వల్ల బాధ తెలియదు, అవమానం తెలియదు, చివరికి ప్రాణం పోయినా కూడా తెలియదు. ప్రార్థన అంటే అలా ఉండాలి. అదే నిజమైన ప్రార్థన. 2876 పేజీలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏకాంతవాసంలో ఉండగా మస్తుల కోసం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, శ్రీమండలతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, బాబా కారు ఎక్కే సందర్భాల్లో తన వద్దకు ఎవరూ రాకుండా, దర్శించకుండా చాలా జాగ్రత్త పడేవారు. చాలామందికి ఎందుకు ఆ జాగ్రత్త బాబా తీసుకున్నారో తెలియకపోవచ్చు. అది తెలియజెప్పే సమయం మనకి రావాలి, తెలుసుకునే సమయం రావాలి. ఇంకా ఆ సమయంకి ఆ చోటి సమయాన్ని ఎందుకు తెలుసుకోవాలనే ఆ పరిస్థితి మనలో ఇంకా రాలేదు. అంచేత అదే నిజమైన ప్రార్థన. శ్రీమండలతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ, బాబా కారు ఎక్కే సందర్భాల్లో తన వద్దకు ఎవరూ రాకుండా, దర్శించకుండా చాలా జాగ్రత్త పడేవాడు. ఎందుకంటే బాబా ఎవరు? మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి. మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఎందుచేతంటే ఆయన దర్శనం మహాదుర్లభం. అక్టోబర్ 28న బాబా పంచగర్ నుండి బయలుదేరబోతుండగా మధ్యాహ్నం జగన్నాథ్ అనే ఒక హిందూ భగవద్ ఉన్మాది గట్టిగా పాడుకుంటూ బాబా వైపుకి నడుచుకుంటూ వస్తున్నాడు. సాంజీ అడ్డుపడ్డాడు. కానీ బాబా కారు వద్దనే నిల్చుని వేచి ఉండి తనని సమీపించేందుకు అతన్ని అనుమతించాడు. బాబాను సమీపిస్తూ, నీవు మహావిష్ణువు అవతారానివి, నీవు మహావిష్ణువు అవతారానివి, ఆ ప్రభువు ప్రసాదాన్ని అనుగ్రహించమని ప్రార్థన అంటూ మాట్లాడాడు బాబాతో. అంటే ఎందుకు అన్నయ్య ప్రతిసారి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అంటుంటారు అని మీకు అనుమానం రాకుండా ఇందులో బాబా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. బాబా చిరునవ్వు నవ్వి, నీవు చాలా అదృష్టవంతుడివి. మహావిష్ణువు గురించి నీవెంతటి భక్తి ప్రపత్తుల్లో మునిగి ఉన్నావో నాకు తెలుసు. నీకు నా ఆశీస్సులు అంటూ సంఖ్యల ద్వారా సూచించారు. అని నా కార్యం పూర్తయింది అని అతడు గట్టిగా అరిచాడు. ముఖాన్న కన్నీళ్లు కారుస్తూ ఒక బెచ్చగాని వలె అతడు బాబా ముందు నిలబడ్డాడు. దుఃఖంతో స్వరం గద్గదం కాగా, నీవిక్కడున్న విషయం ఎవరికీ తెలియదు. నేను నిన్ను చూశాను, తక్షణం గుర్తించాను. నీవు మహావిష్ణువు యొక్క అవతారానివి. నీకు కూడా నేనెవరో తెలుసు అన్నాడు. నాకంతా తెలుసు, అందువలననే నేను నీ కొరకు ఇక్కడికి వచ్చాను అని బాబా సౌఖ్యాలతో చెప్పారు. అటువంటి భక్తుల కోసం భగవంతుడే వస్తాడు, మహావిష్ణువే వస్తాడు.
అందుచేత ఆ వ్యక్తి ఎంతో ఆనందంతో నా జీవిత లక్ష్యం నెరవేరింది, జయము శ్రీ మహావిష్ణు, జయము శ్రీ మహావిష్ణు, జయము జయము అని బిగ్గరగా ఉచ్చరించాడు. అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై అని మనం అంటుంటాం. కానీ ఆ బిగ్గరగా అరిస్తే గొంతు నొప్పే మిగులుతుంది తప్ప మనకి కనీసం ఎదురుగుండా ఉన్నది ఆదిదేవుడు శ్రీ మహావిష్ణువు అన్న ఆలోచన కూడా రాదు. ఇది మనల్ని మనం కించపరచుకోవడం కాదు సుమా. బాబా అన్నాడు, నిన్ను నువ్వు కించపరచుకోకూడదు అన్నాడు. అయితే మరి దీన్ని ఏమిటంటాం, ఏమిటి అనుకోవాలి? దీన్ని ఏమంటారంటే మెలకువ రావడం అంటారు. మెలకువ తెచ్చుకోవడానికి కూడా అనొచ్చు. బాబాకు వంగి వందనము చేసి వినమ్రుడై ఆ ప్రదేశం విడిచి వెళ్ళాడు. బాబా పరివారం మెహరాబాద్ నుండి తిరిగి వచ్చిన రోజున అదే వ్యక్తి మళ్ళీ వారి బంగ్లాను దాటుకుంటూ వెళ్ళడం కనిపించింది. అప్పుడు కూడా అతను పాడుకుంటూ దూరం నుండే బాబాను చూశాడు. జగన్నాథను ఉద్దేశించి బాబా ఆధ్యాత్మిక పదాన్ని చేర్చే గడప పైన అతడు ఉన్నాడు. భగవద్ దర్శనం కోసం తీవ్రంగా తప్పిస్తున్నాడని చెప్పాడు అందరూ కూడా. తరువాత అదే రోజున బాబా మరియు స్త్రీ పురుష మండలి పంచగన్ నుండి కారులోను బ్లూ బస్సులోను బయలుదేరారు. బస్సును తుకారావు నడుపుతున్నాడు. నీలు అతనికి అసిస్టెంటు, మెకానిక్ వెంట ఉన్నాడు. వారు సతారా, బెల్గాం, కొల్హాపూర్ గుండా ప్రయాణం చేసి రాత్రి సుమారు 10 గంటలకు ధార్వార్లో డాక్ బంగ్లాను చేరుకున్నారు. మర్నాడు అక్టోబర్ 29న ఒక్క క్షణం మీ జ్ఞాపించుకో మాట చెప్తాను. బాబాను శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అనే సంబోధనతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించడం అన్నది చాలా చాలా సముచితమైనది, ఆనందదాయకమైనది. ఒక విధంగా చెప్పాలంటే చక్కటి ఫలితాన్ని ఇచ్చేది. అయితే కొంతమందికి అనిపిస్తుంది, మరి ఆయన అవతార పురుషుడు కదా, మరి మన మహావిష్ణువు అంటే తప్పు చేసినట్టు అవుతుందేమో అని. తప్పు ఏమిటి? అవతారాలు ఎత్తి రావాలంటే మహావిష్ణువుకు మాత్రమే అనుజ్ఞ ఉన్నది, ఇంకెవరికి లేదు. అందుకే మెహరవతారంగా వచ్చాడు ఆయన, మెహరవతార పురుషుడే వచ్చాడు. అంచేత మర్నాడు అక్టోబర్ 29న బాబా కార్వార్కి ప్రయాణమై మధ్యాహ్నం 1:15కు చేరుకున్నారు. కార్వార్లో ఉండగా విష్ణు బంధువులైన ఇందు, సుశీలను వంటి వ్యవహారాలు చూసేందుకు మళ్ళీ పిలిపించారు. ఇందు సుశీలను అంటే ఇందు సుశీల అని చూసేందుకు వంట వ్యవహారాలు చూసేందుకు మళ్ళీ పిలిపించారు. ఇందు భర్త విశ్వనాథ్ హల్దంకర్ కూడా అక్కడ ఏర్పాట్లు సాయపడేందుకు పురుష మండలితో కలిసి ఉంటున్నాడు. శ్రీమండలి వాళ్లకు ఈత నేర్పమని బాబా మార్గరెట్కి చెప్పగా ఆమె ఆ పని మొదలుపెట్టింది. మార్గరెట్ రానోల పర్యవేక్షణలో మెహరా కూడా ఈత నేర్చుకుంటుంది. కొన్ని రోజులు నేర్చుకున్నాక ప్రతి స్త్రీని 15 స్ట్రోకులు వేయమని తాను ఒడ్డు నుండి వీక్షిస్తున్నానని బాబా చెప్పారు. చాలా మంది ఏదో ఒక మాదిరిగా ఏదైనా కృతకృతులయ్యారు. కానీ సోదరి మణి మాత్రం బండరాయి వలె మునిగిపోయింది. వాళ్ళు కూడా ఏదలేకపోయింది. కానీ నీటిలో కాళ్ళు చేతులాడిస్తూ తేలుతూ కదులుతూ కష్టంగా వెళ్ళింది. బాబా ప్రాతకాలం అందే స్త్రీలతో పాటు బీచ్కి వచ్చేవారు. వాళ్ళు నేర్చుకుంటుండగా 1 గంట సేపు చూస్తూ అక్కడ బాబా కూర్చునేవారు. మధ్యాహ్నం వేళల్లో ఒక గదిలో ఏకాంతంగా కొన్ని గంటల సేపు ఆంతరిక కార్యక్రమం చేసేవారు. సాయంకాలం పూట స్త్రీలతో కలిసి నడిచేందుకు బయటకు వెళ్ళేవారు. ఇక్కడ అద్భుతమైన విషయాలు మనకి
ఈరోజు చెప్పుకునే అవకాశం బాబా ఇచ్చారు. ఎందుకంటే ఈ సహజీవనం సహవాస్ కంటే కూడా చేరువైంది. సహజీవనం సహవాస్ కంటే కూడా ప్రియమైంది. ఎంచేత మనకి భగవంతుడే కావాలి అనే విశ్వాసం ఏర్పడడం చాలా కష్టం. లేశం మాత్రమైన విశ్వాసం కలిగితే ఖచ్చితంగా మనం ఆనంద డోలకల్లో గూగులాడతాం. అంచేత బాబా అంటున్నారు, అదొక ఆహ్లాదకరమైన దృశ్యం. ఇదే వాళ్ళని ప్రోత్సహిస్తూ బాబా ఒడ్డున ఉండేవారు. ఇదే వాళ్ళని ప్రోత్సహిస్తూ బాబా ఒడ్డున ఉండేవారు. ఉత్కంఠ ఉల్లాసభరితమైన అద్భుత సమయంగా దాన్ని వ్యాఖ్యానించుకోవడం జరిగింది అని అంటూ, అంత శ్రావ్యము మధురము అయిన దివ్య సంగీతంతో నిండి అంతా శ్రావ్యము శ్రావ్యము అంటే మధురమైనది. శ్రావ్యము అంటే చక్కని స్వరం వినిపించగలిగేది. శ్రావ్యము అంటే ఒకసారి వింటే మర్చిపోలేనిది. శ్రావ్యము అంటే సుస్వరాల సమ్మిళితము. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి శ్రావ్యానికి. అంచేత అంతా శ్రావ్యము మధురము అయిన దివ్య సంగీతంతో నిండి, అంతా శ్రావ్యము మధురము అయిన దివ్య సంగీతంతో నిండి. ప్రాపంచిక సంగీతం మనకు తెలుసు, సప్తస్వరాల సమ్మేళనం అది. కానీ మరి దివ్య సంగీతం ఏ సమ్మేళనం? ప్రేమ. అది ప్రథమమైనటువంటి, ఆ సంగీతంలో ప్రథమమైనటువంటి స్వరం. ఎప్పుడైతే ప్రేమ అనే మధుర స్వరాన్ని వినగలిగే పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ స్వరంతో పాటు వినయం కూడా అలవడుతుంది, విధేయత కూడా వస్తుంది. అప్పుడు రెండు స్వరాలు, ప్రేమ ఒక స్వరం, విధేయత రెండవ స్వరం. ఈ ప్రేమ విధేయతలుంటే ఆ స్వర సమ్మేళనం ఊహించడానికి ఊహాతీతం. ఎప్పుడైతే ఆ స్వరాలు మనకి వినగలిగే, బాబా అంటున్నారు చూడండి, అత్యంత ఉల్లాసభరితమైన ఆ స్వరాలు, విశ్వాసభరితమైనవి ప్రేమ విధేయత అనే స్వరాలు, అవి ఏమంటారు బాబా? మధురము దివ్య సంగీతంతో నిండి, ప్రేమ విధేయత సమర్పణ. మూడే మాటలు. ఈ మూడే మాటలు కూడా ఇవి ఒక విధంగా శ్రావ్యము మధురము మధురాతి మధురమైనటువంటి స్థితితో పోల్చొచ్చు. ఆ దివ్య సంగీతంతో నుండి అవధులు లేని సాగరంలో ఈదుతున్న అనుభవాన్ని వారందరికీ కలుగజేసింది.
అటువంటి తరంగాలు పైకి లేవగా జీవితం ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందింది. అలా సత్యమైన అపరిమితమైన ఆనందపు ఒడ్డుకు చేర్చింది. అపరిమితమైన ఆనందపు ఒడ్డుకు చేర్చింది అది. ఇక రెండో ఫ్రేజ్, దివ్య నాటకంలో పాత్ర పోషించడం అంటే, దివ్య నాటకంలో పాత్ర ఏమిటా పాత్ర? 84 లక్షల మానవ జన్మలు, అదంతా ఒకటే పాత్ర. ఆ దివ్య నాటకంలో పాత్ర పోషించడం అంటే ఆంతరిక ఆనంద సాగర ద్వారాల్ని తెరిచినట్లే. ఆంతరిక ఆనంద సాగరపు యొక్క ద్వారాల్ని తెరిచినట్లే. ప్రేమ, విధేయత, సమర్పణ అన్నవి ఆంతరిక ఆనంద సాగర ద్వారాల్ని తెలుస్తాయి. కొంతమంది ఎలాగా అది ఆ పాత్ర పోషించారు బాబా అనుకోవడం అంటే, ఆయన ప్రవచనంలో ఎక్కడో ఖచ్చితంగా ఆన్సర్ ఉంటుంది ఆ ప్రవచనంలో. అయితే ఒకటి, మనం నిరంతరం ఆయన ధ్యాసలో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆంతరికంగా ఆనందం యొక్క ఆ ఉనికి సాగరం అయిపోతుంది. అలా సింధువులోని బిందువులు పరమాత్మ అనే ఆ మహాసాగరంలో శాశ్వతానంద జ్యోతులుగా రూపుదిద్దుకున్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ కవిత. వీలైతే ఇది రోజు కూడా ఒకసారి చదువుకోండి. ఏమిటి చెబుతున్నవాడు, ఎవడైతే ఎవరి చేత చెప్పిస్తున్నాడో వాడు పనిముట్టే, వింటున్నవాడు పనిముట్టే. సర్వేశ్వరుడు ఆ అవకాశాన్ని ఇస్తే ఎవరైనా ఆ స్థాయిలో మాట్లాడగలం, ఆ స్థాయిలో ఉండగలం. చేత దివ్య నాటకంలో పాత్ర పోషించడం అంటే ఆంతరిక ఆనంద సాగరాల ద్వారాలని తెలిసినట్లే. మేది ఏమిటది? జీవితం ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందింది అంటారు బాబా మేదని. నిరంతరం బాబా బాబా మెహర్ మెహర్ అనుకుంటే నువ్వు ప్రపంచంలో పొందే ఆనందం ఎట్టుకున్నారు? అది క్షణిక ఆనందం. ఆ క్షణిక ఆనందంకే ఊరికే తబ్బిబ్బైపోయి తలను గోడకేసి కొట్టేసుకొని చేతులు భుజాలు నొప్పి చేసుకొని నానా బాధపడి ఇంతకీ ఏమీ సాధించలేడు ఎప్పుడు. చూసారా? అంటే ఎంత ప్రేమయుడో మన మీద, ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఈ సమయంలో బాబా సమక్షంలో తన విశ్వకార్య శాస్త్రునిగా ఏ ఒక్క వస్తువు కూడా అక్కడ లేదు. కార్వార్లో బాబా ఒక వారం రోజుల పాటు ఉండి తన బృందంతో నవంబరు కారులోను బ్లూ బస్సుల్లోనూ బెల్గాంకి ప్రయాణం అయ్యారు. చూడండి ట్రక్కులు. మనకి ట్రక్కులు తెలుసును, ట్రక్కులు తెలియవు మనకి. చేత నేను నవంబర్ 8న కారులోను బ్లూ బస్సులోను బెల్గాంకి బయలుదేరారు. బెల్గాంలో ఉన్నప్పుడు బాబా హిందాల్గా శివారులో ఉన్న సావంతవాడి మహారాణి బంగ్లాలో ఉన్నారు. మరి కిట్టీలకు ఇక్కడ అంటే మోతాదు కొంచెం పెరిగింది వాళ్ళ, కొంచెం అంటే ఆవు గింజలో ఒక పావు గింజంతా. మణి కేటీలకు కిటీడేవి టైపింగ్ పాఠాలు నేర్పుతుంది. మణి భవిష్యత్తులో నిర్వహించబోయే
ఉత్తర ప్రత్యుత్తర కార్యక్రమానికి ఇది నాంది. నవంబర్ 10వ తేదీన బాబా అక్కడికి 12 మైళ్ళ దూరంలో ఉన్న ధర్మశాల అనే ప్రదేశాన్ని సందర్శించారు. ఊరూరా తిరిగే సాధువులకు ధర్మశాల ఒక కూడలి స్థలం. బాబా ఆ ప్రదేశంలో ఎటువంటి ప్రత్యేక సాంగత్యము చేయలేదు. అంటే జగన్నాటక సూత్రధారి జగత్తునే ఆధారం చేసుకొని పనిచేస్తాడు. జగత్తుని ఆధారం చేసుకొని పనిచేసేవాడికి ఈ లేమి జీవులతో ఏ అవసరం ఉంటుంది? మనం లేము. అందుచేత ప్రత్యేక సాంగత్యం ఏమీ చేయలేదు ఆ ప్రదేశంలో అని బాబా తన ఆ సత్య విషయాల్ని మనకి చెప్పి మనకి సంతోషపడమే కాకుండా ఈ సహజీవనాన్ని మనకొక అద్భుతమైన కానుగ్గా బాబా ఇవ్వడం జరిగింది. మనందరికి కూడా ప్రతిరోజు కలుసుకుంటున్నాం. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే మీ యొక్క ఈ హాజరు అనేకమైనటువంటి ఆలోచనలకి అది దారులు వేస్తుంది, రహదారులు వేస్తుంది. ఆ రహదారుల్లో ఒకటే ప్రవచన సోమమాలిక. అవి ఎన్ని అవుతాయో తెలియదు. అవన్నీ అవుతాయో తెలియదు. అవి మ్యాక్సిమం ఎన్ని అయితే, అంటే నా ఉద్దేశంలో ఎలా ఉందంటే, 1000 సుమమాలికలు తయారైన తర్వాత ఒక పుస్తకంగా మనం మలుచుకోవచ్చు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय.